హైదరాబాద్లో 1963లో మీరలాం చెరువు సమీపంలో 380 ఎకరాల విస్తీర్ణంలో నెహ్రూ జులాజికల్ పార్క్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఉద్యానవనంలో వందల జాతుల జంతువులు, పక్షులు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పార్క్ తెలంగాణ ప్రభుత్వ అటవీశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ప్రతిరోజు వేల మంది సందర్శకులు, జంతు ప్రేమికులు ఇక్కడకు తరలివస్తారు. ఈ ఉద్యానవనం కలియ తిరగడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ఇక ఈ ఉద్యానవనంలో ఏనుగు, జిరాఫీ, బెంగాల్ టైగర్, దేశంలోనే ఎక్కడా లేని తెల్ల పులులు, కోతులు, మనుబోతులు, అరుదైన చేపలు, నెమళ్లతో పాటు అనేక రకాల పక్షులు, అంతరించే జాబితాలో ఉన్న రాబందు, తెల్ల నెమలి, మూసిక జింక ఇలా అనేక రకాల జంతువులు, పక్షులు జంతు ప్రేమికులను ఆకర్షిస్తాయి. శీతాకాలంలో వన్యప్రాణుల అనారోగ్య సమస్యల బారిన పడకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక అవి నివసించే ప్రాంతమంతా తలుపులకు, కిటికీలకు గోనె సంచులు కప్పి ఉంచారు. పులులు ఉంటున్న గదులలో హీటర్లు, చెక్క పలకలు, కోతులు ఉంటున్న ప్రాంతంలో ఎండిగడ్డి, చెక్క పెట్టెలు, సరీసృపాలకు పొడి ఆకులు, వేడి లైట్లు, పెద్ద జంతువుల గుహల్లో దోమలు రాకుండా పొగ వచ్చే విధంగా మంటలు పెట్టడం వంటివి చేస్తున్నారు. ఇలా అనేక రకాల జాగ్రత్తలు తీసుకుని జంతువులు రోగాల బారిన పడకుండా జూ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువుల బాగోగులు చూడడం కొరకు దాదాపు 150 నుంచి 200 మంది సిబ్బంది పనిచేస్తుంటారని అధికారులు చెబుతున్నారు. ఇక సంవత్సరానికి దాదాపు 25 లక్షల మంది వచ్చే ఈ జంతు ప్రదర్శనశాలకు మెరుగైన నిర్వహణ, ప్రణాళికాబద్ధమైన సంతానోత్పత్తి, వన్యప్రాణుల సంరక్షణ వంటి సేవలను చేస్తున్న ఉద్యానవనంగా దేశంలోనే ప్రథమ స్థానాన్ని సంపాదించుకుంది. నా పేరు జే వసంత, క్యూరేటర్ నెహ్రూ జులాజికల్ పార్క్. సో నెహ్రూ జులాజికల్ పార్క్ అనేది 1959లో ఎస్టాబ్లిష్ చేశారు. 1963 నుండి పబ్లిక్కి ఓపెన్ చేశారు. ఈ జులాజికల్ పార్క్లో 1975లో లయన్ సఫారీ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత 1987లో ఫస్ట్ నాక్టర్నల్ హౌస్ స్టార్ట్ చేశారు. తర్వాత 2020 నుండి మనకు కంటిన్యూస్గా ISO సర్టిఫికేట్లు లభించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జూ స్టాండర్డ్స్ అనే హైజీన్ పరంగా కానీ, బ్రీడింగ్ కానీ, కన్జర్వేషన్, ఎడ్యుకేషన్ పర్పస్గా అన్నిట్లో కూడా మనకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ISO సర్టిఫికేట్ లభించడం జరిగింది. తర్వాత ఇక్కడ టోటల్ ఒక 194 స్పీసీస్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి. అంటే టోటల్ నంబర్ 2300 ఎనిమల్స్ వరకు ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక 26 lakhs వరకు విజిటర్స్ జూ పార్క్ని విజిట్ చేయడం జరుగుతుంది. వెచ్చదనం అవన్నీ కావాలో వాటి బాడీలో కూడా బయాలజికల్గా మార్పులు వస్తుంటాయి కాబట్టి వాటికి తగ్గట్టు మనం మొత్తం వింటర్ అరేంజ్మెంట్స్ చేసాము. ఎట్లా అంటే కార్నివోస్, టైగర్, లయన్, ఇట్లా బేర్, వీటికి ఏమో పెద్ద పెద్ద యానిమల్స్ ఉంటాయి కదా, వాటిలో బాడీలో హీట్ అనేది క్రియేట్ చేయాలి కాబట్టి మనము వాటికి ఫుడ్లో సప్లిమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. బి కాంప్లెక్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాటి ఎన్విరాన్మెంట్ కూడా అందులో హీట్ను చలి తగ్గించి హీట్ ప్రొడ్యూస్ చేయడానికి హీటర్స్ పెట్టడం, వుడెన్ ప్లాంక్స్ పెట్టడం కానీ, లేదా గన్ని బ్యాగ్స్ వాటి కేజెస్, నైట్ హౌసెస్ చుట్టూ కట్టడం కానీ జరుగుతుంది. అదే రెప్టైల్ హౌసెస్ అయితే వాటిలో అవి ఉన్న ఆ కేజెస్లో డిఫరెంట్ లైట్స్, అంటే హీట్ ప్రొడ్యూస్ చేసే లైట్స్ పెట్టడం, తర్వాత బ్యాంబూ లీవ్స్, డ్రై లీవ్స్ పెట్టడం, తర్వాత ఎంటీ పాట్స్ పెట్టడం. ఎందుకంటే అందులో వెళ్ళి అవి వెచ్చగా పడుకోవాలి కాబట్టి అట్లాంటివి పెట్టడం జరుగుతుంది.